అసలు రాజయోగం అంటే ఎందుకు గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు. రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటర్, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్, ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందికి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో, వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి 11వ స్థానంలో, 10వ స్థానంలో, లగ్నములో, 2వ ఇంట్లో, 3వ ఇంట్లో, 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీన రాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం, కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ, గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది.